బంటి 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 ఏం సంగతి గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హయా పటేల్. ఇవాళ మనం వెళ్తున్నాం హైదరాబాద్లో ఉన్న అసలు సిసల్ గ్రీన్ స్పాట్కి, అదే మన నెహ్రూ జువాలజికల్ పార్క్. జూ అంటేనే మనకి చిన్నప్పటి మెమరీస్ గుర్తొస్తాయి కదా, కానీ ఇప్పుడు జూ వైబ్ మొత్తం మారిపోయింది. చలో ఈ వీడియోలో జూలో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ ఏంటో, మనం ఏం మిస్ అవ్వకూడదు అన్నీ చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. లోపలికి ఎంటర్ కాగానే పార్క్ మ్యాప్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ మనకి వైట్ టైగర్ అయితే దర్శనం ఇచ్చింది. ఆ మెజెస్టీనే వేరు మామ, దీనికి లెఫ్ట్ సైడ్లోనే టటాయిస్ పాండ్ ఉంది. తిరుపతిలో ఉన్నట్టే ఉన్నాయి. ఇంకా తర్వాత మనకి ఎలిఫెంట్స్ కనిపించినాయి, భలే ఉన్నాయి అవి అయితే. ఇక అసలు సిసలు రచ్చకైతే వచ్చేసినాం. అదే అండి మన సఫారీ. అబ్బో అక్కడ ఫుల్ లైన్ ఉండే మామ, గట్టిగానే వెయిట్ చేసినాం. చెప్పడం మర్చిపోయినా, ప్లాస్టిక్ అయితే అస్సలు అలో లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఫుడ్ అయితే ఇంటి నుండే తెచ్చుకోండి, ఇంకా ఎర్లీగా స్టార్ట్ కానీ, సో అన్నీ కవర్ అయిపోతాయి. ఫైనల్లీ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. లక్ ఏంటంటే మాకు బస్సులో ముందు సీట్ దొరికింది. ఇంకా మంచిగా అన్నీ క్లియర్గా కనిపించినాయి. చూస్తేనే అర్థమవుతుంది, నా ఫేస్లో గ్లో వచ్చింది కదా, అందుకే ఎగ్జైట్ అవుతున్నాం ముందు సీట్ దొరికిందని చెప్పేసి. సఫారీ అయితే 20 minutes ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లోపల మనం తిరిగి చూడడమే బెస్ట్, ఎందుకంటే దగ్గర నుండి మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. ఎక్సెప్ట్ సఫారీ కానీ అక్కడ తిరిగే వెహికల్స్ కానీ ఎవిటికైనా ఎక్స్ట్రా మళ్ళీ టికెట్ తీసుకోవాలి. జూ పార్క్ వెళ్ళడం అనేది మా పెద్దనాన్న కోరిక, సో దట్ మా పెద్దనాన్న మమ్మల్ని తీసుకొని వచ్చిండు. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం హైలైట్. సఫారీ అయితే స్టార్ట్ అయింది. ఎట్లుండే అంటే ఆ ఏరియా అంతా ఊర్లలో గుట్టలకి చెట్లు ఎట్లుంటాయో అట్లుండే. మాకైతే ఫస్ట్ లయన్ కనిపించింది, ఆ తర్వాతనైతే టైగర్స్ కనిపించినాయి. దగ్గర నుండి చూస్తుంటే ఆ ఫీలే వేరే ఉంది అసలు. తర్వాత పికాక్స్, డీర్స్ అలా తిరుగుతూ ఉన్నాయి. మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్కి ఎవరు కనిపించారో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. అది ఎవరో కాదండి, అదే మన వైరల్ అవుతున్న ఓడి అమ్మ బంటి 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 బంటి. బంటిగాడైతే ఫుల్ ఆడుకుంటుండు, అసలు ఎవరిని పట్టించుకుంటలే, వాడిది వాడే ఆడుకుంటుండు. పక్కన ఇంకో బంటి ఉండే కానీ అది బయటికి రాలే. సఫారీ ఎండ్లో యాక్స్ కనిపించినాయి. అసలు సఫారీ మాత్రం మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక్కడ మా అక్క చెప్తుంది సూపర్ అని చెప్పేసి, మా అమ్మ కూడా అంటుంది సూపర్ ఉంది అని చెప్పి. నాకు కూడా ఫుల్ నచ్చింది, బాగుంది గైస్, మీరైతే మస్ట్ ట్రై అని చెప్తా నేను. సఫారీ తర్వాత బర్డ్స్ ఏరియాకి అయితే వెళ్ళాం. ఒక్కటనేంది చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత మనం జిబ్రామమ్మని అయితే చూసినాం, ఇంకా కొన్ని డీర్స్ ఉన్నాయి, అవి చూసినాక నెక్స్ట్ జిరాఫీ దగ్గరనైతే అయినాం. తిరిగి తిరిగి అలసిపోయినామని ఒక బ్రేక్ తీసుకున్నాం. ఆ తర్వాతనైతే క్రొకడైల్స్ చూడడానికి అయినాం. డిఫరెంట్గా ఉన్నాయి అక్కడ క్రొకడైల్స్. చూస్తే చనిపోయినట్టు పడి ఉన్నాయి, కానీ అవేమో నోరు తెరిచి ఉన్నాయి. నాకైతే భయమైంది. ఎవ్రీ ట్యూస్డే వాటిని చూసుకునే కీపర్తో కూడా మనం మాట్లాడొచ్చు, వాటిని ఎట్లా చూసుకుంటున్నారని. ఇక్కడ మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ రెప్టైల్ హౌస్. ఇక్కడ టికెట్ స్కాన్ చేసి లోపలికి అయితే ఎంటర్ అయినాం. ఫస్ట్ మనం వెల్కమ్ చేసింది అయితే పైథాన్ అండ్ కామన్ గ్రీన్ ఇంగువ, అదేనండో మన తొండ. అది చూసి ఏదో డైనోసార్ లాగా కనిపించింది. తర్వాత స్నేక్ ఎంక్లోజర్స్కి వెళ్తే అక్కడ చాలానే స్నేక్స్ ఉన్నాయి. నేమ్స్ అయితే డిస్ప్లే పైన ప్లే చేస్తున్నాను, చూడండి మీరు కూడా. అక్కడ బాల్ పైథాన్, ఇంకా చాలా రకాల పాములు అయితే ఉన్నాయి. గార్డెన్ స్నేక్స్ అట్లాంటివి అన్నీ ఉన్నాయి. హియర్ కమ్స్ ద మెయిన్ అట్రాక్షన్, రక్త పెంజర్ రోయ్. బుస కొడుతుంది రోయ్, కానీ బుస కొట్టలేదు, అది జరగని కూడా జరగలేవు. నాకు అదేందో ఒక్క డౌట్ అయితే వచ్చింది, అవి అసలు జరగని కూడా జరగలేవు అన్ని పాములు. ఇంకా లోపలికి పోతే నావు పాము, కింగ్ కోబ్రా, అది చాలా మెజెస్టిక్గా ఉన్నాయి. కట్ల పాము, నీటి పాములు, ఇసుక పాము, ఒక్కటేంటి గైస్, అన్ని రకాల పాములు ఉన్నాయి అక్కడ. రాళ్ళ తలగల రాజు పాము, మట్టి పాము కూడా చూసినాం. నేను చెప్పేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ బాగుంది, కానీ అవి కదలట్లేదు, అదొక్కటే డిసప్పాయింట్మెంట్. బట్ వాటి గురించి తెలుసుకోవాలంటే చూడడమే బెస్ట్. మ్యాక్స్ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఈ పాము అనేది ఏంటి, ఈ పాములు అన్నీ ఈ అన్ని రకాల పాములు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. తెలియని వాళ్ళు వచ్చి ఇట్లా చూస్తారు. నాకైతే చిన్నప్పటి నుండి అయితే నేను ఇందులో సగం పాములు చూసిన, కొన్ని అయితే చూడలేను. నాకు పాములు అంటే ఫుల్ భయం. బట్ ఇక్కడ అవి కదలట్లేదు కాబట్టి సో దట్ నాకు భయం ఏం కాలేదు. స్నేక్స్కి కూడా పెద్ద స్టోరీ ఉంది, ఆ స్టోరీ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. చూసుకుంటా ఉంటే పోతూనే ఉంది లోపలికి, ఇంకా బయటికి వెళ్తలే. అన్ని పాములు కనబడుతున్నాయి, 2 తలల పాము, జర్రిపోతు పాము, ఇంకా చాలా రకాలే ఉన్నాయి. అమ్మో చూసుకుంటా పోతే ఇన్ని పాములు ఉన్నాయా ఈ భూమి మీద అనిపించింది.
ప్రతి ఎంక్లోజర్ దగ్గర అక్కడ పాములు ఏం తింటాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా బతుకుతాయి అనేది ఉందన్నమాట. అవి కూడా చూపించిన చూడండి. ఇక్కడ చాలా రకాల పాములు మంచివే, అంటే ఫ్రెండ్లీవే. కానీ కొన్ని పాములు మాత్రం చాలా డేంజరస్, మనకు తెలిసిందే అది. ఇక్కడ నాగార్జున సాగర్ రేసర్ అని చెప్పేసి ఇంకో పాము ఉంది. ఆ పాముకి ఆ పేరు ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు. నేను అనుకుంటున్నాను అది స్పీడ్గా పోతుందని చెప్పేసి అట్లా పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. నాకు నచ్చింది ఏంటంటే అన్ని రకాల పాముల్ని భలే మెయింటైన్ చేస్తున్నారు. అదైతే నాకు నచ్చింది ఫుల్. చిన్న పాములను అయితే లాస్ట్లో పెట్టినారు. అదేందో నాకైతే అర్థం కాలేదు. ఒక్క దాంట్లోనో 2 దాంట్లలో కానీ నాకైతే పాము అయితే అస్సలు కనిపించలేదు. మామ ఈ పాముల ప్రపంచం భలే చిత్రమైంది తెలుసా. మీరు ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నారు కదా, పాములకి మన లెక్క చెవులు ఉండవు. అవి కేవలం నేల మీద వచ్చే వైబ్రేషన్స్ బట్టి మనం వస్తున్నామని గుర్తుపడతాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పాములు 3 నుండి 4 నెలలకు ఒకసారి పాము స్కిన్ అయితే తీసేసుకుంటాయి. దాన్ని ఏమంటారు అంటే పాము కుసం అని అంటారు. అది తీసేసుకున్నప్పుడు అవి అయితే చాలా యాక్టివ్గా ఉంటాయి. చాలామంది ఏమంటారు అంటే పాములు పాలు తాగుతాయి అని అంటారు. కానీ అది పాలు తాగవు, అది జస్ట్ మిత్ మాత్రమే. నిజానికి అవి పాలే తాగవు. ఇంకా ఈ పాములు తమ నాలుకను ఎందుకు లోపలికి బయటకు అంటాయో తెలుసా? గాల్లో ఉన్న వాసనని గుర్తుపట్టడానికి అలా చేస్తాయి. ఇంకా ఇక లాస్ట్లో ఫ్రాగ్స్, ఇక్కడ మన నక్షత్ర తాబేలు కూడా ఉన్నాయి. అవి అసలు చాలా క్యూట్గా ఉన్నాయి. షెల్ మీద స్టార్ మార్క్స్ భలే ఉన్నాయి. ఇండియన్ బ్లాక్ టార్టాయిస్ కూడా పక్కనే ఉన్నాయి. ఇలా అన్నీ చూసి సాటిస్ఫై అయినాం. లాస్ట్కి ఫిషెస్ దగ్గరికి వెళ్తే బ్యాడ్ లక్, టైం అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చేసేసినారు. జూ టైం అయిపోయిందని తొందరగా బయటకు వచ్చేసినాం. కానీ రెప్టైల్ టూర్ మాత్రం లైఫ్ టైం మెమరీ మామ. జూ నుండి బయటకు వచ్చే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మామ, అన్ని యానిమల్స్ హార్మ్ఫుల్లే కాదు, మనం మాత్రం దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జూ నుండి బయటకు వచ్చాక అప్పుడే ఇంటికి వెళ్తామని ఫిక్స్ అయ్యి డైరెక్ట్గా మన చార్మినార్కి అయితే వెళ్ళినాం. అక్కడ జనాలు, ఆ రచ్చ, లైటింగ్ ఫుల్ ఎంజాయ్ చేసినాం. రిటర్న్ అయ్యేటప్పుడు గట్టిగా ఆకలేసింది. అందుకే ఒక పంజాబీ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మంచిగా ఫుడ్ తినేసి ఇంటికైతే వచ్చేసినాం. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.